ఎల్‌బి‌డబ్ల్యూ 'లవ్ బియాండ్ వికెట్'. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక 4 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఏం బాలేదు. ఇక మిగతా ఎపిసోడ్స్ కూడా ఎవ్రీ వీక్ రిలీజ్ చేస్తారంట. ఇక ఈ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకైతే నిజంగా జియో హాట్‌స్టార్‌కి థాంక్స్ చెప్పాలి. కేవలం మొదటి 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేసినందుకు. లేదంటే మొత్తం చూడాల్సొచ్చేది. టైం వేస్ట్ అయ్యేది. అసలు ఈ 'ఎల్‌బి‌డబ్ల్యూ లవ్ బియాండ్ వికెట్‌లో' లవ్వు లేదు. వికెట్లుండే క్రికెటు లేదు. 4 ఎపిసోడ్‌లు చూసాక కూడా ఇంట్రెస్ట్ కలగకపోతే ఇంకెందుకండి సీరీస్ చూసి. అలా సాగదీసుకుంటూ వెళ్తున్నారు తప్ప. స్టార్టింగ్ ఒకటి బావుంది. ఇక మిగతాదంతా ఏదో ఒకలాగా ఫ్లాట్‌గా వెళ్తుంది. మజా లేకుండా. ప్రతి ఎపిసోడ్ కూడా ఫ్లాట్‌గా వెళ్తుంది. ఒకటంటే ఒక్క సీన్ కూడా ఇంప్రెసివ్‌గా లేదు. అసలు క్రియేటివ్‌గానే లేదు. ఆ మధ్య బాస్కెట్‌బాల్ బ్యాక్ డ్రాప్‌తో 'నాడు సెంటర్' అని వచ్చింది తమిళ్ నుండి. ఇది కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చింది. 2 డిసప్పాయింటింగ్‌గానే ఉన్నాయి. ఈ 'ఎల్‌బి‌డబ్ల్యూ' కొంచెం 'నాడు సెంటర్‌తో' పర్వాలేదు. బట్ వరస్ట్‌గా ఏం లేదు గానీ ఎంటర్‌టైనింగ్‌గా కూడా లేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఎలాంటి కంటెంట్ ఏం లేదు. కొంచెం మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా న్యూ ఇయర్ బోనస్‌లా ఉంటుంది. ఇక బేసిక్ స్టోరీ లైన్ 'గోల్కొండ హై స్కూల్' సినిమా నుండి ఎన్నెన్నో సినిమాల్లో ఆల్రెడీ చూసేసిందే, చూస్తూ ఉన్నదే, చూడాల్సిందే. కొందరు క్రికెట్ ఆడి పెద్ద ప్లేయర్స్ అవ్వాలని క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వడం. అందులో పీఈటీ సార్‌గా హీరో ఏం జరిగిందన్నది స్టోరీ. ఎంత విడమరిచి చెప్పినా ఏం లేదు ఇందులో. రాక రాక 'కుట్రం పురిందవన్' అనే ఒక సరైన తమిళ్ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో వచ్చింది అనుకునే లోపే మళ్ళీ హాట్‌స్టార్ తమిళ్ వెబ్ సిరీస్‌లో తలపోటు తెప్పిస్తున్నాయి. పెర్ఫార్మన్సెస్ బాగున్నప్పటికీ తెలుగు డబ్బింగ్ అసలు వాయిసెస్ అన్నీ ఆడ్‌గా ఉన్నాయి. అంటే ఈ క్యారెక్టర్‌కి ఈ వాయిస్ సూట్ అవ్వలేదనేలా. ఇది ఇంకా ఇన్వాల్వ్ అవ్వకుండా చేసేసింది. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 ఫస్ట్ ఇన్నింగ్స్ జస్ట్ ఏ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్. ఇంకా ఎవరెవరు వేరు వేరు పరిస్థితుల్లో ఉన్న పిల్లలందరూ వచ్చి అకాడమీలో జాయిన్ అవుతారు. అక్కడ పరిస్థితులన్నీ కొంచెంగా చూపిస్తారు. అదే ఎపిసోడ్. ఎపిసోడ్ 2 క్యాంపస్ ఓత్. ఇక్కడ క్యాంపస్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత క్రికెట్ ట్రైనింగ్ ఎలా స్టార్ట్ అవ్వబోతుంది? గెలవగానే ప్రెషర్ ఎంతుంది? ఇంకా సీనియర్స్ నుండి ర్యాగింగ్ అండ్ ఓత్ ఇవి జరిగాయి. ఎపిసోడ్ 3 మార్నింగ్ రన్స్. ఇక్కడ మ్యాచ్ ఒక్కొక్కరు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేయడం. ఎవరు ఏంటి? ఇంకా అకాడమీలో ఫుడ్ అండ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఉంటుంది. ఎపిసోడ్ 4 గోస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ ప్రిన్సిపల్‌తో డిస్కషన్స్, మోటివేషన్ ఇదే. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే సాటిస్ఫై చేసేంత స్టఫ్ అయితే ప్రెజెంట్ 4 ఎపిసోడ్స్‌లో లేదు. ఒక్క సీన్ కూడా నాకు ఇది భలే ఉందిరా అనిపించలేదు. మిగతా ఎపిసోడ్స్‌లో కూడా ఉంటుంది అనేది నేనైతే అనుకోవడం లేదు. ఇట్స్ ఎ ఫ్లాట్ సీరీస్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.